వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ శ్రీ అమ్ముకొచ్చి ఒకవేళ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి వ్లాగ్ అండి. మార్నింగ్ ఇంటి ముందట ఇలా కలర్ఫుల్ ముగ్గు అయితే వేసాను, కొంచెం పండుగ లాగా అనిపించాలని చెప్పేసి పండుగ వైబ్స్ ఇట్లా. తర్వాత దేవునికి ఇట్లా పూలతో అలంకరించి దేవునికి దీపం అయితే పెట్టాను. ఆఫ్టర్నూన్ కల్లా ఇక్కడ సిద్దిపేటలో కొమర్ చెరువు హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి రాముల వారి కళ్యాణం అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు పర్సనల్గా, ఎందుకంటే నేను ఎప్పుడు రాముల వారి పెళ్ళి టీవీలోనే చూసేదాన్ని, అక్కడ భద్రాచలంలో టెలికాస్ట్ చేసేది చూసేదాన్ని. కానీ ఈసారి ఫస్ట్ టైం లైవ్గా చూడేసరికి హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నాకు రాముల వారి కళ్యాణం అయితే బాగా జరిగింది. జీలకర్ర బెల్లం పెట్టడం, తాళి కట్టడం, అలానే తలంబ్రాలు ఇట్లా పోయడము. చాలామంది వచ్చేసరికి ఇక్కడ పక్క కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది అది పరిచయం అవ్వడం. నా దగ్గర ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ దేవుని దగ్గర కంకణాలు ఇస్తారు కదా, నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నా అన్నట్టు. నా పక్కకు కూర్చున్నాము, నీ దగ్గర ఉంది కదా ఎక్స్ట్రా, నాకు ఇవ్వచ్చు కదా అని అడిగింది. నాకు ఇవ్వడం ఇష్టం లేకుండే, కానీ దేవుడి వల్ల అడుగుతుంది కదా ఎందుకు ఇయ్యన్నా వద్దా అని ఆలోచించాను. ఇష్టం లేకున్నా సరే దేవుడి వల్ల అడిగిందని చెప్పేసి ఇచ్చినాను. కానీ నాకు ఒక 10 minutesలో అక్కడ కంకణాలు పాస్ చేస్తూ ఉంటారు కదా, అలా నాకు 2 కంకణాలు ఎక్స్ట్రా అనేది దొరికింది పిల్లలకి ఇట్లా కట్టడానికి. హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇక్కడ కళ్యాణం అయిపోయాక డ్యాన్స్ చేసారు పీటల మీద కూర్చున్న వాళ్ళు, దండలు ఇట్లా పట్టుకొని. తర్వాత ఒడిబియ్యం పోసాము. అన్నదానం అయితే స్వీట్, పులిహోర, పప్పు, వంకాయ ఇట్లా చేసారు, తినేసి వచ్చేసాము. నైట్ రాముడు శోభయాత్ర చేస్తారు కదా, అది కూడా చూసాను ఫస్ట్ టైం. ఒకవేళ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.